మామూలుగా సూర్యాపేట అనగానే తెలంగాణ ఏరియాస్‌లో సూర్యాపేట సరౌండింగ్స్‌లో అన్ని విలేజెస్ ఎక్కువగా ఉంటుంటాయి. అవును. ఆ సరౌండింగ్స్ వాళ్ళంతా కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ అనగానే హైదరాబాద్ ప్రతి ఒక్కరి మైండ్‌లో స్ట్రైక్ అవుతుంది. కరెక్ట్ అండి. మరి ఖచ్చితంగా హైదరాబాద్‌కి వెళ్లి చదువుకోవాలని చెప్పి చూస్తుంటారు. స్టిల్ ఇప్పుడు చదువుకుంటున్నారు కూడా అలాగే. అవును. మరి మీరు ఏ ధైర్యంతో అక్కడ బ్రాంచ్ ఓపెన్ చేశారు? ఎలా వస్తారు అని అనుకున్నారు? ఎలా తీసుకొస్తున్నారు ఇక్కడికి పిల్లల్ని? ష్యూర్ అండి. సో, ఇప్పుడు మీరే అన్నారు మీ మీ మాటల్లోనే. యెస్. సో, సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్నారనేసి. సో, అలా వెళ్ళిన వాళ్ళకి మనం సూర్యాపేట నుంచి ఏమేమి ప్రొవైడ్ చేయగలమో, సో బెస్ట్ గైడెన్స్, ఎడ్యుకేషనల్ గైడెన్స్ కానీ లేకపోతే బెస్ట్ మీరు అన్నట్టు కౌన్సిలింగ్ కూడా యూజ్ చేశారు వర్డ్. అది కూడా చాలా మంచి వర్డ్. కౌన్సిలింగ్ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్‌గా సో ఇప్పుడు మనకి సూర్యాపేట సరౌండింగ్స్‌లో విలేజెస్ కానీ లేకపోతే ఇప్పుడు సూర్యాపేట ఉంది, మనకి కోదాడ రీజియన్ ఉన్నారు, నెక్స్ట్ మన హుజూర్ నగర్ రీజియన్ ఉన్నారు, అవును. నెక్స్ట్ మనకి మిర్యాలగూడ కూడా ఉన్నారు, అండ్ ఈవెన్ నార్కెట్పల్లి కూడా, అంటే ఈ సరౌండింగ్ ఈ ఏరియాస్లో ఉన్న పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి మనం ద బెస్ట్ ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఎట్లా ప్రొవైడ్ చేస్తామంటే, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ యూట్యూబ్ చూస్తున్నారు అండ్ ఈవెన్ బ్రౌజింగ్ చేస్తున్నారు. అంటే కొంతమంది ఇన్ఫర్మేషన్ అంటే కొంతమంది కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఏదో కొంతమంది రకంగా సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. అవును. అండ్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఆల్మోస్ట్ ఒక 10-20% నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ మిగతా 80-90% వాళ్ళు కూడా మనం తీసుకోవాలి కదా. అవును. సో వాళ్ళ కోసం ఏంటంటే మన సూర్యాపేటలో ఆపోజిట్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఓకే. హైవే దగ్గరే ఉంటుంది మనకి. అండ్ దానిపైన అంటే అబోవ్ యూనియన్ బ్యాంక్ అన్న ఆ బిల్డింగ్ లో మనకి సూర్యాపేట మార్వాడి అడ్మిషన్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. పేరెంట్స్ మైండ్ సెట్ కానీ ఒకసారి అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద పేరెంట్స్ అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ మిగతా 80% ఆఫ్ ద స్టూడెంట్స్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ వాళ్ళకి మనం ఎటువంటి గైడెన్స్ కానీ ఎటువంటి కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేయగలం.